నమస్తే, వెల్కమ్ టు JM6 టీవీ. ఈరోజు ముఖ్యాంశాలు. ఫస్టే చెప్పండి. నా పేరు నల్వాల స్వామి, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటిదనంటే, కరీంనగర్ సర్కిల్ పరిధి లోపల దాదాపుగా ఒక 16 క్వార్టర్స్ మన ఎంప్లాయీస్ సంబంధించిన క్వార్టర్స్ ఉండేది. అందులో ఇప్పుడు ఎంప్లాయీస్ ఉండకుండా ఇప్పుడు కొన్ని సంఘాలకు అవి కేటాయించడం జరిగింది. కేటాయించిరా ఏం చేసిరా అనేది అది మేనేజ్మెంట్కే తెలుసు. ఎందుకు అని అంటే, ఆ 16 క్వార్టర్లలో ట్రాన్స్కో ఆఫీస్ కట్టడం వల్ల ఒక 3-4 క్వార్టర్స్ కూలడం జరిగింది. ఇక్కడ 9 సంఘాలు ఉన్నాయి. ఆ 9 సంఘాలకు 10 క్వార్టర్లు ఉన్నాయి. 10 క్వార్టర్లు ఉంటే 9 సంఘాలకు ఒక్కొక్క సంఘానికి 3 ఉన్న సంఘాలు ఉన్నాయి. లేని సంఘాలు కూడా యూనియన్లు ఉన్నాయి. ఎందుకనంటే TRVKS యూనియన్కు 3 క్వార్టర్స్ ఉన్నాయి, 1104 యూనియన్కు 2 క్వార్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా SC/STకి 2 ఉన్నాయి, OCకి 1 ఉంది, BCకి 1 ఉంది, మైనారిటీకి 1 ఉంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఒక సంఘానికి 3 క్వార్టర్లు ఉండడం వలన మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం SC గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు SC గారు దాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే అప్పుడున్న CMD గోపాలరావు గారి దగ్గరికి రిప్రజెంటేషన్ చేసి, ఇది మాకు కరీంనగర్లో మాకు ఖచ్చితంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్కు ఆఫీస్ రూమ్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్లో భాగంగా అందులో నోటు పెట్టిన తర్వాత ఆ నోట్లో ఇది డిస్కస్ చేయాలని చెప్పేసి అక్కడ కార్పొరేట్ ఆఫీస్లో చెప్పడం జరిగింది. అనంతరం ఆ SC గారు మారడం జరిగింది. ఆ SC గారు మారిన తర్వాత మళ్ళీ కొత్త SC గారు వచ్చిన తర్వాత ఆ కొత్త SC గారికి కూడా రిప్రజెంటేషన్ చేసుకోవడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో భాగంగా మేము ఆలోచిస్తాం, ఆ యూనియన్లతో మాట్లాడిన తర్వాత మీకు కేటాయించే విధంగా చేస్తామని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా యూనియన్ ఆఫీసు కేటాయించలేదు. ఎందుకు అడుగుతున్నామంటే, మేము ఒక్క సంఘానికే 3 ఎందుకు, ఒక్క సంఘానికి 2 ఎందుకు? అందులో అన్ని కార్మిక సంఘాలకు ఒకలాగా అధికారులు చూడాలి. అధికారులు ఆ సంఘాలకు కొమ్ము కాస్తున్నారా, వాళ్ళిద్దరి మధ్యలో ఏం అండర్స్టాండింగ్ ఉందో అదేం మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకనంటే, ఒక తెలుగునాడు యూనియన్ అనేది TRVKS యూనియన్లకు విలీనమైన తర్వాత మేము దానికి బ్యానర్ కట్టడానికి పోయినాము. బ్యానర్ కూడా కట్టుకోవడం జరిగింది. కట్టిన అనంతరం ఏం చేసిరనంటే, APTSA CI ద్వారా అధికారులు అందరూ కలిసి మా బ్యానర్ తీపిచ్చేసి TRVKSకు రెండు యూనియన్ ఆఫీసులు ఉన్నప్పటికీ కూడా 3వ యూనియన్ ఆఫీస్కి కూడా దానికి కబ్జా చేయడానికి అధికారులు అందరూ తొత్తుగా మారి అధికారులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళకు ఆఫీస్ ఇప్పించడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్కు ఆఫీస్ రూమ్ లేదు కాబట్టి ఆ యూనియన్ ఆఫీస్ 3 ఉన్నదాని ఒకటి తీసి మాకు ఇప్పించే బాధ్యత అధికారులు తీసుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఎందుకనంటే ఇవన్నీ మేము తెలుసుకోవడానికి కొరకు, ఏ సంఘంకి ఎన్ని ఇచ్చిరనేది కేటాయించిరనేది తెలుసుకోవడానికి కొరకు మేము ఇది RTI ద్వారా మేము పోయడం జరిగింది. RTI ద్వారా పోతే RTIలో ఇచ్చిన సంఘాలు ఏంటంటే 1104కు 2 ఉన్నట్టుగా, TRVKSకు 3 ఉన్నట్టుగా, అదేవిధంగా మైనార్టీకి 1 ఉన్నట్టు, BC అసోసియేషన్కి 1 ఉన్నట్టు, ఒక ఆర్టిజన్ బౌద్ధుడు ఒక ఆర్టిజన్ ఉన్నట్టు, OC అసోసియేషన్కి 1 ఉన్నట్టు, SC/STకి 2 ఉన్నట్టు, ఇట్లా మాకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన SC గారు కూడా వాళ్ళకు హౌస్ ట్యాక్స్ ఇంత కట్టాలని కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకనే చెప్తా ఉన్నాం, కార్మికుల పక్షాన ఉండేది తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్. అధికారులకు ఇదే విషయం చెప్తా ఉన్నాం. ప్రైవేటీకరణ కూడా సంస్థను కాపాడుకునే దానిలో కూడా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము ముందుంటాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మాకు ఒక ఆఫీస్ రూమ్ కేటాయించి మనం మా అధికారులు చేయాలనుకుంటున్నాం. ఎందుకనంటే ఇదే తెలుగునాడు ఆఫీసు ఎప్పుడైతే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా అధికారులు
చేసిరో ఇప్పుడు ఆ ఆఫీస్ లోపల ఒక ఆర్టిజను ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఆర్టిజను అందులో ఫ్యామిలీతోనే ఉండడం జరుగుతూ ఉన్నది. ఆ ఆర్టిజన్ కూడా అక్కడ ట్రాన్స్కో ఆఫీస్లో హెచ్ఆర్ఏ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అటు హెచ్ఆర్ఏ తీసుకుంటాను ఇక్కడ మరి ఈ టీఆర్ఎస్ యూనియనా లేకుంటే మరి అధికారుల ఎవరు ఆయన దగ్గర రెంట్ తీసుకుంటారా మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారో అది మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా దాన్ని విచారణ చేసి ఖచ్చితంగా మాకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్కు ఒక రూమ్ కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.